ఆయన ఇప్పటికి 300 పైన సినిమాలు చేశారు. బట్ ఒక సినిమా కోసం లేకర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన పేరు అందరికీ తెలిసిందే, ఒక్కసారి చూస్తే ఈయన. బట్ ఆయన తెలుగు ఆయన పేరు శ్రీమాన్, బట్ అసలు పేరు శ్రీనివాసరెడ్డి. ఇక్కడి నుంచి వెళ్ళిన కాకపోతే తెలుగు మీద అలిగారా ఏంటో తెలుగు సినిమాలు ఈ మధ్యన చేయట్లేదు. సో ఈసారి ఈ పాత్ర ద్వారా తెలుగులో బిజీ అయిపోతారు. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూపించారు, చాలా క్యూట్ ఎమోషన్ చాలా బాగున్నాయి ఒక తండ్రి పాత్రగా. ఈసారి నుంచి ఆయన బిజీ అవ్వాలి. తెలుగు అయినా ఇంకా బిజీ అయితే ఇంకా మనందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ గారు. హాయ్ శ్రీమాన్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? చాలా హెల్తీ, హ్యాపీ, బిజీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సూపర్ సార్. సార్ ఎప్పుడున్నా మీరు హెల్తీగా ఉంటారు, అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. బట్ ఎంత సాడ్ మూమెంట్లో కూడా మీ ఫేస్ చూడగానే ఒక్కసారి నవ్వు వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ. కాంచనా సిరీస్లో మీ కామెడీ అలా ఉంటుంది, టైమింగ్ కానీ మీ టైమింగే పెక్యులర్గా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక స్టైల్ అన్నట్టు మీ టైమింగ్ పెక్యులర్గా ఉంటుంది. ఈ గాడ్స్ గిఫ్ట్. సూపర్ సార్. అంటే గాడ్స్ గిఫ్ట్ అని కాదు, నేను వర్క్ చేసిన మేధావులు చాలామంది ఉన్నారు కామెడీలో, వాళ్ళందరి దగ్గర నుంచి గ్రాప్ చేసుకున్నది. ఓకే ఓకే. ఎట్లా? అలాగా కమల్ హాసన్ గారితో చేసాం, నాగేష్ గారితో చేసాం, వీళ్ళందరి దగ్గర నుంచి చిన్న చిన్న న్యూయాన్సెస్ని అలాగే ఇచ్చేసుకుని ప్రతి డైరెక్టర్కి తనకు ఒక రాసేటప్పుడే ఇది ఎలా ఉంటే బాగుంటుంది అనేసి వాళ్ళు నవ్వుకునే ఒక గదిలో ఆ తర్వాత పేపర్ మీద ఎక్కిస్తాం జరుగుతుంది. అది వచ్చేటప్పుడు మన ఇన్పుట్స్ కూడా దాంట్లో జాయిన్ అయినప్పుడు కొంచెం యూనిక్గా ఉండొచ్చు. పర్టికులర్గా కమెడియన్స్ మాత్రం వాళ్ళ స్టైల్ యాడ్ చేస్తారు కదా సార్? 100% చేస్తారు. అలా చేసి వాళ్ళు మాత్రమే కమెడియన్స్గా ఉండగలరు. ఓకే, వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ యూనిక్నెస్ లేకపోతే కమెడియన్గా, ఎందుకంటే ఒక థియేటర్లో రకరకాల మూడ్స్లో పబ్లిక్ వచ్చి కూర్చుంటారు, వాళ్ళు నవ్వించాలి. అది సీన్లోనూ ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్లోనూ ఉండాలి, మన డెలివరీలోనూ ఉండాలి. సో ఈ మూడు కలిసి రావాలంటే వాళ్ళలో కొంచెం కామెడీ, బేసిక్గా కామెడీ సెన్స్ ఉండాలి, ఉంటేనే జరుగుతుంది. అవునవునవును సార్. కొంతమంది డైరెక్టర్లు వచ్చి మీకోసమే రాశాను శ్రీమాన్ గారు, ఈ పాత్ర మీరే చేయాలి అన్నప్పుడు మనం ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి ఒకటి ఉంటుంది. మీకోసమే చేయాలి, మీకోసమే రాశాను, మీరు తప్ప ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళకి నేను అనుకోను, మీరైతేనే ఈ సినిమా చేస్తానని కొంతమంది ఫిక్స్డ్ డైరెక్టర్ కొంతమంది ఉంటారు. అవును. వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు? అలా వచ్చిందే కాంచనా, లారెన్స్ మాస్టర్. సూపర్. అందుకని అంత పేరు వచ్చింది దానికి. అది వచ్చేసి ఏంటంటే ఒక ఫ్యామిలీగానే వర్క్ చేస్తాం. నేను కాంచనా లోపలికి వెళ్ళేటప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్. నేను ఆ స్క్రిప్ట్ లోపల ఒకడిని, ఆ ఫ్యామిలీలో ఒకడిని. ఓకే. అండ్ రెండోది ఏంటంటే వాట్ ఎవర్ ఐడియాస్ ఐ గెట్, నాకేమేమి మైండ్కి వస్తుందో అదంతా చెప్పినప్పుడు మాస్టర్ గారు దాన్ని ఈ స్క్రిప్ట్ని డిస్టర్బ్ చేయని ఒక కామెడీ పీస్ అయితే ఇమీడియట్గా దాన్ని అక్సెప్ట్ చేసుకుని దాన్ని ఇన్పుట్స్ తీసుకుని లోపల మళ్ళీ స్క్రిప్ట్లో ఎక్కించి ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా అది షూట్ చేసి అది చూసి ఆనందించి మళ్ళీ వచ్చి గట్టిగా పట్టుకుంటాడు, భలే చెప్పావు అని. సో అది ఆ గివ్ అండ్ టేక్ అని ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్, అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది. సో అలాగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు నాకు కూడా నా లైఫ్ కెరియర్లో. ప్రభుదేవ మాస్టర్ గారు చేసినప్పుడు కూడా ఒక పర్టికులర్ ఫిలింలో ఊర్వశి గారితో నన్నే అనుకున్నారు. నేను అడిగాను, అంటే మాస్టర్ గారు ఆవిడే పెద్ద ఇది కదా, లేదు దానికి గివ్ అండ్ టేక్ అనేది ఉంటేనే ఒకటి పండుద్ది, ఒకే మనిషి మాత్రం చేస్తే అది ఎలివేట్ కాదు, మీరుంటేనే అది కరెక్ట్ అనేసి ప్రభు మాస్టర్ గారు పర్టికులర్గా పిలిపించుకొని పెట్టుకున్నారు. దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి విశాల్. సూపర్ సార్. ఎట్లా ఉంటుంది లారెన్స్ మాస్టర్ గారిది మీది బాండింగ్? ఇప్పటికి 3 సిరీస్, 3 కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్. నా రేషన్ కార్డులో ఆయన పేరు లేదు, ఆయన రేషన్ కార్డులో నా పేరు లేదు, అంతే. ఎంతకంటే పెద్ద వర్డ్ ఉండదేమో కదా. అంతే. ఓకే. వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? చాలామంది పెద్ద లెజెండరీ డైరెక్టర్స్తో చేశారు, ఒక్కరు కాదు మీరు చేయని అందరితో, ఆల్మోస్ట్ అందరితో చేశారు. వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే లారెన్స్ మాస్టర్ గారి దగ్గర నుంచి. లారెన్స్ మాస్టర్ గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే, లారెన్స్ మాస్టర్ గారి దగ్గర ఫస్ట్ మేము లోపలికి వెళ్ళేటప్పుడు టైమింగ్ అనేది ఉండదు. జనరల్గా ఒక కాల్ షీట్ అని పెట్టుకుని పని చేస్తాం. అవునవును. మాస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఈ సీన్ మొదలెడితే
ఆ ఫ్లో ఎలా వెళ్తుందో ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవేళ మార్నింగ్ 5:30కి ఫినిష్ అయింది. 5:30కి నేను చెప్పాను ఇలాగ నాకు తెలుగు సినిమా ప్రమోషన్కి వెళ్ళాలి శశివదనకి అంటే, "ఆ, నేను చూసాను, నేను కూడా బయట ఇచ్చాను కదా, నువ్వు కొడితే ఈవేళ నైట్ నువ్వు వెళ్ళిపో." అలాగా వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేసుకోలేరు. ఓకే. ఈవేళ పూజా హెగ్డే తను పని చేస్తుంది, నన్ను పంపించేశారు. "నువ్వు వెళ్ళిపో, నువ్వు చేసేసి నెక్స్ట్ డే వచ్చి మనం దాన్ని ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసేద్దాం." సో అంత కోఆపరేటివ్ డైరెక్టర్స్ దొరుకుతాం చాలా కష్టం. అండ్ మాకు వచ్చేసి థాట్ ప్రాసెస్లో బౌండరీస్ ఉండవు. ఓకే. ఏమి ఫీల్ అవుతున్నామో అది ధైర్యంగా వెళ్ళి మాస్టర్ గారి దగ్గర చెప్పొచ్చు. ఓకే. తీసుకుంటారా సార్? 200% తీసుకుంటారు. అలా తీసుకున్న దాంట్లో చాలా విషయాలు పబ్లిక్ లెగిసి నవ్వారు. కుర్చీలోంచి కూర్చుని లేచి తప్పట్లు కొట్టారు, జంప్ చేశారు. అలాంటివి చాలా ఉన్నాయి. చాలా నేను తీసుకుంటారా అనేది ఎందుకు అన్నానంటే, చాలామంది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈయన తీసుకుంటారు అంతే. సూపర్ సార్. కీచురాలు కదా మీ తెలుగు సినిమా ఓపెనింగ్ ఫస్ట్ కీచురాలు నాకు చాలా చిన్న రోల్. ఆ తర్వాత డైరెక్టర్ గారే చెప్పారు, నేను నెక్స్ట్ ఎప్పుడైనా కథ రాసినప్పుడు నాకు గుర్తుంటే డెఫినెట్గా ఐ విల్ డూ ఐ క్రియేట్ అ రోల్ ఫర్ యూ సూపర్ అని చెప్తాం జరిగింది. ఆయన శోభన గారు నన్ను అప్రిషియేట్ చేసింది ఐ స్టిల్ రిమెంబర్. ఆవేళ మన డబ్బింగ్ సాయి గారి బ్రదర్ అవునారు, ఆయన పేరు మర్చిపోయాను. అయ్యప్ప కాదు, రవి రవి ఆ సినిమాలో పనిచేశారు. అలాగా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. భానుచంద్ర గారు అయితే పిలిచి చెప్పారు, "నువ్వు ఇది అలాగే కంటిన్యూ చేయి, ఇదేలాగా డాన్స్ ప్రాక్టీస్ చేయి, యూ విల్ డెఫినెట్లీ బికమ్ అ గుడ్ ఆర్టిస్ట్" సూపర్ అనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే నాకు నేను వెళ్ళింది వచ్చేసి సెలక్షన్ అయ్యి లోపలికి వెళ్ళా, ఒక చిన్న ఎంట్రీ మాత్రమే దొరికింది. బట్ ఆ ఎంట్రీ ఎలాగంటే ఇట్ ఓపెన్ ద డోర్ అండ్ ఐ ఎంటర్డ్. సూపర్. ఎక్కడ నేర్చుకున్నా సార్ క్లాసికల్? వసంత మిస్ అనేసి మా మాస్టర్ గారు ఒక 4 years నేర్చుకున్నాం. అది చెన్నైలోనే. ఓకే, చెన్నైలోనే. బట్ నా చిన్నప్పుడు ఎప్పుడన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్ దొరికిందా? అప్పుడు చాలా స్టేజెస్ ఆడాం. ఓకే. దొరికిందా కాదు, స్టేజ్లో చాలా మంది చూసిన తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్లో మేము పర్ఫామ్ చేసింది చూసే నన్ను టి రాజేంద్ర గారు, నేను స్కూల్ చదువుకున్నప్పుడు, "నువ్వు క్లాసికల్ ఆడుతున్నావు, బ్రేక్ డాన్స్ ఆడుతున్నావు, నా ఫిల్మ్లో ఒక సాంగ్ ఉంది, దాంట్లో గ్రూప్ ఆడగలవా? నాకు వచ్చేసి గ్రూప్ డాన్సర్స్ వద్దు, స్పెషల్ డాన్సర్స్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఆడగలవా" అని నన్ను. సో అది ఆ సినిమాలోనే అమలా గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. అమలా గారు సినిమా పేరు సార్? మైథిలి అన్నయ్య కాతలి. ఓకే ఓకే. నేను ఐ వాజ్ స్కూల్ స్టూడెంట్. ఓకే. నన్ను కలుస్తూ ఎలా జరిగిందంటే, మా స్కూల్లో అవార్డు నాకు వచ్చారు. అప్పుడు మేము ఒకే ఒక సాంగ్ మాత్రం పర్ఫామ్ చేసి చూపించాం. అప్పుడు హీ పిక్ మీ అండ్ ఆ సినిమాలో నేను ఒక గ్రూప్ సాంగ్ మాత్రం ఆడటం జరిగింది. ఓకే, సూపర్ సూపర్ సార్. సార్ ఎందుకు కాకినాడ? గొల్లాలమావిడ, కాకినాడకి రాజమండ్రికి మధ్యన. ఓకే. నాన్నగారు ప్రొడ్యూసర్ కదా? అవును, జయప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ ఏంటి ఇక్కడ? నాన్నగారు డైరెక్టర్, మా అన్నయ్య ప్రొడ్యూసర్. అంటే సినిమా అన్ని అంతా సినిమాలోనే ఉన్నారు మొత్తం. ఎందుకు వెళ్ళిపోయారు మమ్మల్ని కాదనుకుని? తమిళ్ మేము వెళ్ళిపోలేదు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడే పుట్టిన తర్వాత మా నాన్నగారు ప్రొడ్యూసర్ గాను సినిమాలు జరుగుతూ ఉండేదంతా, అందరూ ఉండింది చెన్నైలో. ఓకే. 2000 తర్వాతే ఇటు ఆంధ్రాకి వచ్చారు. ఆ 2000కు ముందు నేను అక్కడ తమిళ్లో ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఓకే. వన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇటు రాలేక, అక్కడ వదులుకోలేక, ఏం చేయాలని తెలియక అక్కడే సెటిల్ అయ్యి. ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా అది, ఆ తర్వాత సమరం చేశాను, కిచరాల తర్వాత సమరం చేశాను. నన్ను హీరోగా తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది పి సత్యారెడ్డి గారు. ఓకే. దొంగలు ఉన్నారు జాగ్రత్త. దాని తర్వాత బాలకృష్ణ గారితో విలన్గా చేశాను. అది కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో.
టాప్ హీరో. టాప్ హీరో. రియల్ హీరోలో కృష్ణ గారికి ఆపోజిట్గా విలన్గా చేశాను. సో ఐ బీన్ నేను ఎక్కడ ఆగలేదు. తెలుగులో ఎక్కడ అవకాశం దొరికిందో ఏం దొరికిందో అది చేస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు ఆ ఎలివేట్ అయ్యి వెళ్ళి అంత సక్సెస్ అక్కడ రాలే. తమిళ్లో వచ్చేసింది. ఏమైనా స్క్రిప్ట్లో వస్తూ ఉంటే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మంచి మంచి పాత్ర. నేను ఎప్పుడు నా లైఫ్లో నా వల్ల కావట్లేదు అనేసే సినిమాని వదులుకున్నాను. కానీ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేసి ఒక స్క్రిప్ట్ మిస్ చేసింది నా కెరీర్లో లేదు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో రెండోది చాలామంది దగ్గర మాట్లాడుతూ ఉండి దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే సబ్జెక్టే హీరో, స్క్రిప్ట్ ఇస్ ద హీరో. సో స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, హస్బెండ్ అండ్ వైఫ్ అది కూడా అలా ప్యారలల్గా మిక్స్ అయ్యి ట్రావెల్ అవుతే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. సూపర్ సార్. సో ఏది స్క్రిప్ట్ విని నేను మిస్ చేయలేదు అంతవరకు. నా వల్ల నేను చేయలేక మిస్ చేశాను. నాకు రేట్లు లేక, మీరు కుదరకో, మీరు బిజీగా ఉండు, మీరు చెయ్యని క్యారెక్టర్ సూపర్ హిట్ అయితే ఆ వచ్చే పెయిన్ ఎలా ఉంటుంది, బాధ ఎలా ఉంటుంది సార్? సందర్భాలు ఉన్నాయా? 1-2 సినిమా అదే లేదు, అలాంటిది లేదు. కానీ ఒక 1 or 2 ఫిల్మ్స్ ఉన్నాయి. నేను ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఆ ఆర్టిస్ట్ ఒకవేళ మనం చేసుంటే ఈయనలాగా ఎంత బాగా చేసుంటామా, లేదు మనకన్నా తను బాగా చేసాడు అన్న ఒక అప్రిషియేషన్ మాత్రమే ఉండింది. కానీ మిస్ చేసాను అన్న బాధ లేదు. మిస్ చేసాను అన్న బాధ లేకపోయేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడూ బిజీగా ఉంటాం. ఓకే. సో ఇది లేకపోతే ఇంకోటి లేకపోతే ఇంకొకటి, బట్ గుడ్ మనకన్నా తను బాగా చేసాడు. ఇప్పుడు కూడా మొన్న ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ మన జీవిత రాజశేఖర్ గారు నాకు మొన్న ఫోన్లో అడిగారు, శ్రీమాన్, నేను అక్కానే పిలుస్తాను, శ్రీమాన్ అది ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ లబ్బర్ పందు అని, ఇది చెయ్యాలి అని అడిగినప్పుడు ఇప్పుడున్న డేట్లు దీంట్లో నాకు చేస్తాం కుదరలేదు. సో దట్స్ అ వండర్ఫుల్, అది ఎవరు చేసినా బాగుంటుంది. ఓకే. బట్ నాకే వచ్చిందే అన్నప్పుడు నాకు అది ఒక ఆనందం. అక్క గుర్తుపెట్టుకుని ఆ శేషులో చేసింది గుర్తుపెట్టుకుని ఇది తను చేస్తే బాగుంటుంది అని ఫోన్ చేసి నన్ను అడగటం జరిగింది. బట్ నా డేట్స్ ప్రాబ్లం నేను. సూపర్ సార్. సార్ ఎంత ఏజ్ ఎంత లేదు? ఒక ఫాదర్ చేసే ఏజ్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వరకు ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే ఫాదర్లో కూడా అన్ని ఎమోషన్స్ చేయగలరు. క్లాసికల్ డ్యాన్సర్ అంటే వాళ్ళు కళ్ళతో పలికించే ఆహభావాలు ఎవరు పలికించలేరు. మీరు అన్నీ చేయగలరు. అటు హీరోగా చేయగలరు, విలన్గా చేయగలరు, క్యారెక్టర్ చేయగలరు, నవ్వించగలరు, ప్లస్ అన్నీ చేయగలరు, ఫాదర్గా చేయగలరు, ఏదైనా చేయగలరు. ఎందుకు తీసుకున్నారు గ్యాప్ని ఏమీ తీసుకోలేదు. గ్యాప్ అంటే హీరో పాత్రకి, హీరో తండ్రి పాత్ర అంటే రెగ్యులర్గా అటువంటి పాత్రలు వస్తాయనా? నేను ఈ స్క్రిప్ట్ విని ముందు నాకు అసలు ఫాదర్ క్యారెక్టర్ చెయ్యాలన్న ఒక ఇదే లేదు. దానికి ఇంకా టైం ఉంది అనుకున్నాను. అంటే నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అదే చెప్పారు, అప్పుడే నువ్వు ఫాదర్ ఏంటి, క్యారెక్టర్స్ చాలా చేస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నీకు ఫాదర్ అన్నారు. రక్షిత్ టోల్డ్ మీ, మేము నరకాసుర సినిమా చేసేటప్పుడు రక్షిత్ చెప్పాడు, సార్ ఇలాగ ఒక కథ విన్నాను, దాంట్లో ఒక యంగ్ ఫాదర్ ఉన్నాను, ఒక 45 to 50 yearsలో ఉండి ఒక ఫాదరు, అది మీరు చేస్తే బాగుంటుంది. అప్పుడు సన్ ఎవరు? సన్ నేనే సార్. ఒక సెకండ్ ఒక షాక్ లుక్తో అలా చూసి ఆ తర్వాత మీరు స్క్రిప్ట్ వినండి, ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. ఎందుకు అది వినాలి, ఒకసారి విందాం అంటే అలాంటి ఒక థాట్తో ఎవరు ఇంతవరకు అడిగింది లేదు. ఓకే, మీరు ఫాదర్ చేయండి, హీరోకి ఫాదర్ చేయండి. సో ఇది దొరుకుతాం నా అదృష్టం. శశివదనేలో ఒకవేళ మిస్ చేసి ఉంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా ఏదన్నా మిస్ చేసి బాధపడి ఉంటారా అని, శశివదనే ఫాదర్ క్యారెక్టర్ నేను మిస్ చేసి ఉంటే నేను 100% బాధపడి ఉండేవాడు. సార్ ఈ 35 yearsలో నేను ఎప్పుడు ఈ మాట అనలేదు, అనుకోలేదు కూడా. కానీ ఇప్పుడు ఈ శశివదనే క్యారెక్టర్ మిస్ చేసి ఉంటే 100% అనుకునేవాడిని. సార్ ఎందుకు అలా చెప్తున్నారు? డైరెక్టరు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగా తీస్తాడని రక్షిత్ చెప్పాడు. దానికి తోడు రక్షిత్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను కథ చెప్పడమే కుదరలేదని చెప్పాడు రక్షిత్ నాతో చెప్పినప్పుడు. అతను ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అయినా
ఎలా నమ్మారు? ఎందుకంటే 300 సినిమాలు చేస్తున్నారు. అటువంటిది ఒక ఫ్రెషర్ వచ్చేసి నేను ఏదో చేసేస్తాను, ఇట్లా ఎమోషన్ పండిస్తాను అంటే ఎలా, ఏ బేస్తాను నమ్మారు? ఆయన రాసుకొచ్చిన స్క్రిప్ట్. ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరి అండి, నేను గొల్లాల మావిడానా, నేను గోదావరి గట్టు అనేది మాకు బాగా పరిచయమైన ఒక. ఓకే. రెండోది ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్, లవ్ మ్యాటర్ కానీ ఎమోషన్ కానీ నాకు ఆ స్క్రిప్ట్ ఆయన చెప్పేటప్పుడే కన్వే అయ్యింది, అంత అందంగా కన్వే అయ్యింది. ఓకే. సో ప్రతి స్ట్రీట్లోనూ అలాంటి ఫాదర్ ఉంటాడు, ఓకే, అలాంటి ఒక సన్ ఉంటాడు. ఇది వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వెళ్ళున్నా వాళ్ళు క్రాస్ చేసే ఆ ఏజ్ గ్రూప్కి వెళ్ళి ఉంటారు. సో ఎవ్రీ వన్ విల్ గెట్ కనెక్టెడ్. నా క్యారెక్టర్లో ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎలా జెన్సీ కిడ్స్ ఏమనుకుంటారంటే, ఇలాంటి నాన్న నాకు దొరికితే సూపర్ రా అనుకుంటారు, ఇలాంటి కొడుకు దొరికితే సూపర్ అని కొంతమంది ఫాదర్స్ కూడా అనుకుంటారు. ఏంటి మీరు చెప్తారు, యుద్ధం చేయాల్సిందే, ప్రేమించాల్సి వస్తే యుద్ధం చేయాల్సిందని మీరే చెప్తున్నారు. అవును, అంటే ఒకటి చేయకూడదు, చేసేస్తే ఒక అమ్మాయికి నమ్మకం ఇస్తున్నాం కదా, ఆ నమ్మకం ఏ రోజు కోల్పోకూడదు అమ్మాయి. సో ఏం వచ్చినా ప్రేమించేస్తే, ఏం వచ్చినా యుద్ధం చేయవలసిందే. అది జరిగిన తర్వాత చూసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ జెన్యూన్ లవ్. అలా లేదంటే ప్రేమించకూడదు. ఎందుకంటే మన మీద నమ్మకంతోనే వాళ్ళు అంత భరోసాగా వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు, మన అవకాశం అయిపోయిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని ఇచ్చేసేయకూడదు. సో లవ్ చేసామా లాస్ట్ బ్రెత్ వరకు వాళ్ళతో పాటునే ఉండాలి. సూపర్. సార్, రజనీకాంత్ గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఒకటే సినిమా చేశాను. ఏ సినిమా సార్? దర్బార్. దర్బార్ ఎలా ఉంటుంది సార్ ఆయనతో? ఒక ఎందుకంటే మేము దూరం నుంచే చూస్తాము, అంటే కొన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి. కమల్ హాసన్ గారితో ఎక్కువ చేశాను. అవును. రజనీకాంత్ గారితో ఆ తర్వాత ఒక 2 ఫిల్మ్స్ నేను మిస్ చేశాను. ఏం సినిమా సార్? సన్ పిక్చర్స్ది మన శృతి శివ గారు చేసిన సినిమా, మీనా గారితో ఫస్ట్ చేయవలసింది. ఆ షెడ్యూల్ మారతంతో దాంతో అలాగా మిస్ అయిపోయింది. దర్బార్లో నేను చేసిన ఆ పర్టికులర్ సీన్ మీరు తెలుగులో కూడా అది డబ్బింగ్ అయ్యి ఒకటే మిస్ అయ్యాను. నాకు తెలిసి అది కూడా నా అదృష్టం. నా కెరియర్లో ఆయనతో చేసి ఫస్ట్ సినిమా. అది నేను ఇప్పుడు చెప్పుకుంటే నేను ఆ డైలాగ్ని తిరిగి చెప్పినట్టు ఉంటుంది. పర్లేదు చెప్పండి. లేదు, అదేంటంటే మీరు కావాలంటే ఆ క్లిప్ వేసి చూపియండి. ఓకే. అంటే నా చెల్లులు మీ కూతురు ఏజే అనుకుంటాను సార్, లేకపోతే ఇంకొక 4-5 ఇయర్స్. పెళ్ళిలో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చూశాను. నేను మీ దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడే మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా వస్తానని చెప్పారు. నేనే వద్దు, నేను ఒకనే వెళ్ళి చెప్తాను, అండ్ కమిషనర్ గారు చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి వచ్చేది సార్ అని. అప్పుడు అలా చెప్పినప్పుడు అలాగే చూస్తారు. సరేలే, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. దానికి ముందు ఒక పెద్ద పోర్షన్ మా ఇద్దరికి కాన్వర్సేషన్ ఉంటుంది. ఓకే. ఆ ఏజ్లో ఆయన నా సిస్టర్ లవ్ చేయకూడదు అని చెప్పే ఒక సీన్. అది అంత పెద్ద స్టేచర్ ఉన్న హీరో ఎదురుగుండా అలా ఒప్పుకుంటాం కష్టం. ఒప్పుకుని పర్మిట్ చేసి నేను చేసిన తర్వాత నన్ను ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పే విషయం, ఎగ్జాజరేషనే లేకుండా అరటిపండుకే తెలియకుండా సూది దాని లోపల దింపేసి. సో ఓకే సార్, డివోషనల్గా ఏమైనా మాట్లాడుకున్నారా ఆ ఒక్క సినిమా షూట్ టైంలో? ఆయనకి భక్తి ఎక్కువ, మీకు భక్తి ఎక్కువ? అంటే డివోషనల్గా మాట్లాడి అంత అవకాశం మాకు మురుగదాస్ గారు ఇవ్వలేదు. అది చేసిందే వచ్చేసి 9 రోజులు చేశాను. ఓకే. 9 days వర్క్ 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 అలాగే వెళ్ళిపోయాం. ఎలా ఉంటుంది సార్ ఆయన ఆరా? ఒక ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది సార్. అది ఆయనకి ఆరా, అది ఎంత ఆయన చేసేటప్పుడు అలా చూస్తూ ఉండిపోతాం ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఒక డైలాగ్ తీసుకుని టేక్ ముందు వరకు ఆ సైడ్లో వెళ్ళి ఈ వేళే సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు ఒక 10 రకాల మాడ్యులేషన్లు అలా మాట్లాడుతూ 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 సడన్గా ఆయన నుంచి సపరేట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పక్కన ఎవరు వెళ్ళరు. ఇప్పుడు మాకంతా ఒక 2 సార్లు 3 సార్లు చెప్పి చూసుకున్న తర్వాత ఫిక్స్ అయ్యి ఓకే అంటే ఆ తర్వాత దాన్ని రివర్స్ చేయం. ఓకే మనకు వచ్చేసింది కదా అని అనుకుంటాం. ఆయన వచ్చేసింది కదా అని అనుకోరు. దాన్ని ఎలా చేద్దామా, దాన్ని ఎలా చేద్దాం, దీని మధ్యన గ్యాప్ ఉంది, ఈ మధ్య గ్యాప్లో ఏం చేద్దాం అని హీ గోస్ ఆన్ ఇంప్రొవైజింగ్.
అది ఆయన చూసి నేర్చుకున్నాను. ఆ ఒక 9 డేస్లో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అంటే, ఒక డైలాగ్ మన చేతికి వచ్చిన తర్వాత వాట్ ఆల్ వీ కెన్ డూ, ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ డూ, ఎన్ని రకాలుగా దీన్ని చేయొచ్చు అనేది. సూపర్ సార్. సార్ మీకు కమల్ హాసన్ గారితో ఎన్ని సినిమాలు చేసినా కూడా మాకు పంచతంత్రం ఒకటి బాగా గుర్తొస్తుంది సార్. మీరు ఆ పెంచి బీడ్ పెట్టుకుని మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది, అది అల్టిమేట్ కామెడీ. కేఎస్ రవికుమార్ గారు కదా, అది ఇప్పుడు చూసినా కూడా సార్, ఇప్పుడు అన్న స్పాట్ రిలీజ్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. అంత మంచి రైటింగ్ ఆ సినిమా. ఇది కల్ట్ అండి, కల్ట్ అది. అంటే ఆ సినిమా మళ్ళీ వేరే ఏ లాంగ్వేజ్లోనూ తీలే. అవును, ఇట్స్ సూపర్ డూపర్ హిట్ అన్ శాటిలైట్, అవును, మోర్ దెన్ థియేటర్. ఎస్ సార్. ఎన్ని వందల సార్లు వేసారో అంతవరకు నాకు తెలియదు. హైయెస్ట్ కలెక్షన్ టీవీలో శాటిలైట్లో అని తీసుకుంటే అది పంచతంత్రం. డైలాగ్ కామెడీ సార్, డైలాగ్ కామెడీ వల్ల ఎట్లా ఉంటుంది సార్ కమల్ సార్తో ఎక్స్పీరియన్స్ కానీ? జయరాం గారు ఎన్సైక్లోపీడియా. మనం జాగ్రత్తగా వాచ్ చేసుకుని ఆయనతో చేస్తూ వస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే నా వరకు ఎలా చెప్పాలంటే, ఇఫ్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాజరేషన్, 3 సంవత్సరాల డిగ్రీని 3 నెలలు ఫినిష్ చేశాను. ఇంతకన్నా నేను వేరే ఏమీ తన గురించి చెప్పుకోలేను. సో అది అక్కడ వర్క్ చేసి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ వర్క్ చేయాలన్నా పెద్ద భయం అనిపించలే, ధైర్యంగా అప్రోచ్ అయ్యాను. ఓకే, ధారాళంగా చేయొచ్చు. ఇప్పుడు సడన్గా ఫాదర్ని వచ్చేటప్పుడు ఎందుకు వై కాన్ వీ డూ, లెట్స్ ట్రై అన్న ధైర్యం కూడా అక్కడంతా పనిచేసి వాళ్ళందరినీ చూసి వచ్చిందే. ఓకే ఓకే సార్. విజయ్ గారితో ఆయనతో ఎన్ని సినిమాలు? ఒక 16 సినిమాలు. ఎట్లా ఉంటుంది సార్ ఆయన అప్రోచ్? వీఆర్ ఫ్రెండ్స్ అంతే, సేమ్, వెరీ క్లోజ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం రిజల్ట్గా ఉంటారా, లేకపోతే బయట కనిపించేటప్పుడు రిజల్ట్ కనిపిస్తారు? అంటే షూటింగ్కి వచ్చినప్పుడు షూటింగ్ సేమ్. ఇప్పుడు రజనీకాంత్ గారిది ఎలా చెప్పానో అలాగే విజయ్ కూడా. స్క్రిప్ట్ వినేటప్పుడే డైరెక్టర్స్ దగ్గర ఏమన్నా చేంజెస్ ఉంటే అప్పుడే మాట్లాడేసుకుంటారు. అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు, ఒప్పుకునే ముందు ఒక కథ విని కథ గురించి డిస్కషన్లోనే అన్నీ అయిపోతుంది. అయిపోయి ఏ రోజైతే ఓపెనింగ్ డే అండ్ షూటింగ్కి వస్తున్నారో, హీఈస్ ద డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ చేంజ్ చేయటం అసలు ఏమీ ఉండదు. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి తనకు వచ్చిన ఇన్పుట్స్ని చేసి చూపించి ఇలా చేసుకుందామా అని అడుగుతారు అంతే. మా ఇద్దరికి ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఒకటి ఉంది. వసీకర అని ఫిలిం, అది యాక్చువల్గా ఇక్కడ వెంకటేష్ బాబు గారు పృథ్వీ చేసిన సినిమా. ఫుల్ ఫన్ అది. దాంట్లోనే బ్రహ్మానందం గారి జైంట్ వీల్లో దాంట్లో ఒక పర్టికులర్ పోర్షన్, పెళ్లి కొడుకుని బ్యాచులర్స్ పార్టీ ఇచ్చి ఒక పోర్షన్. ఆ పోర్షన్ విజయ్ నేను వెళ్ళి మార్నింగ్ కూర్చుని, నేను ఎలా చేస్తాను, ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అలా మాట్లాడుతూ చేస్తూ ఉంటే 9 o'clock కూర్చున్నాం. 1:15 వరకు ఆ కూర్చున్న ప్లేస్లోంచి లెగలేదు. కెమెరా మాత్రం మారుస్తూ ఉన్నారు, మేము గోయింగ్ ఆన్. ఎందుకంటే లైన్స్ ఇచ్చేసారు, మాకు లైన్స్ ఏంటి అన్నది తెలుసు. అలా ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆ గ్యాప్లో ఇది తీసుకుందాం, ఈ గ్యాప్లో అది చేద్దాం, అలా చేస్తూ 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 బాత్రూమ్ కూడా వెళ్ళా. డైరెక్టర్ గారు చెప్పారు, సార్ బ్రేక్ సార్ అని, ఫినిష్ చేసి వచ్చేద్దామా అని. సీన్ అయిపోయింది సార్, సాయంత్రం వరకు అనుకున్నాను, మీరు ఎవరు లెగలేదు, నాకు వర్క్ ఈజీగా ఫినిష్ అయిపోయింది సార్. తీసారు సీన్ అయిపోయింది సార్. వాళ్ళ సాయంత్రం 3 o'clock 4 o'clock వరకు వాళ్ళు ప్లాన్ చేసింది, 1:15 అంతా మేము ఫినిష్ చేసి వచ్చాం. అండ్ అంత ఇన్వాల్వ్ అయ్యాం. ఈ ఇన్వాల్వ్ ఎలాగ వస్తుంది అంటే, కెమిస్ట్రీ ఒకరికి ఉంటే మాత్రమే వస్తుంది సార్. స్టిల్ డేట్ రజనీ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇదే స్టైల్ ఆఫ్ కష్టపడతారా? ఇలాగే ఒక సీన్ పేపర్ వచ్చినప్పుడు ఎవరిని, రజనీ గారు కానీ విజయ్ కానీ ఇలా కష్టపడతారా? రజనీకాంత్ గారు 200% అలాగే కష్టపడతారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. విజయ్ది వచ్చేసి తనతో ఒక డిఫరెంట్ స్టైల్. ఓకే, తను ఎలాగ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నదంతా ఎవరికి తెలియదు కూడా. ఓకే, ఈ విల్ డూ ఇట్ ఇన్ ద క్యారవాన్. అది ఫినిష్ అయిన తర్వాత అలా బయటకు వస్తే నిబ్బరంగా సెట్లో వచ్చేలా 1 or 2 rehearsals మ్యాక్సిమం, దెన్ టేక్. ఓకే, సో సార్ అజిత్ గారితో ఎలా ఉంటుంది? వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. దీనా అని మేమిద్దరూ చేసిన సినిమాలో ఆయన కన్నా క్లాప్స్ ఎక్కువ నాకే వచ్చింది.
ఆ క్లాప్స్ రావడానికి కారకుడు కూడా ఆయనే. ఇది హీరోగా నేను చెప్పేదానికన్నా ఆయన చెప్తే, ఒక ఆటో డ్రైవర్గా, ఒక ఫ్రెండ్గా ఆయన మాట్లాడితే ఇది పబ్లిక్ బాగా కనెక్ట్ అవుతుందని మురుగదాస్ గారికి ఒక చిన్న హింట్ ఇచ్చి నన్ను అందరికీ తెలుసు ఈ డైలాగ్ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ క్లాప్స్ వస్తుందని ఓకే తెలిసి పర్మిట్ చేసిన ఆయన. సూపర్ సార్. అది నాకు చాలా పెద్ద మైలేజ్ ఇచ్చింది దీనా అనే సినిమా. ఆ సంవత్సరం మాత్రం నేను 18 ఫిల్మ్స్ చేశాను. 18 ఫిలిమ్స్. ఒక సంక్రాంతికి 5గురితో సినిమా రిలీజ్ అయింది. అంటే నేను ఎంత లక్కీ తమిళ్లో ఆర్టిస్ట్ అంటే విజయ్తో, సూర్యతో ఫిల్మ్, అజిత్తో సినిమా, విజయకాంత్ గారితో సినిమా, సత్యరాజ్ గారితో సినిమా, ఒక కృష్ణ అని యశ్వి శేఖర్ గారు, నేను 5 సినిమాలు రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అనేది విజయ్తో రిలీజ్ అయింది. ఇక్కడ స్నేహం అంటే ఇదేరా ఆ ఫిల్మ్ 175 డేస్, దీనా 150 డేస్, వాంజీనాథన్ 125 డేస్, 75 డేస్ సత్యరాజ్ గారితో చేసిన సినిమా. అన్ని బ్లాక్ 50 డేస్ ఒకే రోజు రిలీజ్ అయింది. ఏ థియేటర్కి వెళ్ళినా హీరో వేరు, శ్రీమన్ కామన్. నాకు అప్పుడు మణివన్నన్ గారు అని ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన నాకు పెట్టిన పేరు నెగటివ్ వచ్చేసాడా అన్న. సార్ నెగటివ్ ఉంది కదా సార్. అది కాదయ్యా, శ్రీమన్ వచ్చేసాడా. అంత ఇదిగా గోల్డెన్ డేస్. సూపర్ సార్. సార్ సూర్య సార్తో ఎలా ఉంటుంది? ఆయన ఎలా ఉంటాడు? వి బోత్ ఆర్ అగైన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 93, 94 నుంచి. డాన్స్ క్లాస్లో స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్. డాన్స్ క్లాస్లో స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి అలాగా ఫ్రెండ్స్, శ్రీ, ఇంకొక 2 టోటల్ 4 సినిమాలు చేశాను సూర్య. ఆయన అలాగ ఉంటాడు కదా సార్, డౌన్ టు ఎర్త్ ఉంటాడు కదా. అండ్ వెన్ యు ఆర్ ఫ్రెండ్స్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ సెట్. ఏమన్నా మనం చేద్దాం అనుకుని మనం వెళ్ళి చెప్పేటప్పుడు తను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసుకుంటారు. బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ అని సినిమా ఒకటి చేసాం. సినిమా పేరే మాస్. దాంట్లో మేమందరూ దెయ్యాలు. సో తను బయటకు వచ్చేటప్పుడు నేనేం చేశానంటే ఏదన్నా ఒకటి ఎప్పుడు ఏదన్నా ఆలోచిస్తూనే ఉంటాను. ఒక 5గురు ఉన్నామంటే దాంట్లో ఏదన్నా డిఫరెంట్గా కనపడాలి. బయటికి వెళ్ళేసి విభూతి మొత్తం తీసుకుని నోట్లో వేసేసుకున్నాను, లోపల పెట్టుకుని తన కరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మౌత్ ఓపెన్ చేస్తే ఫుల్ పౌడర్ వెళ్తుంది. కంప్లీట్ పౌడర్ వెళ్తుంది. ఆ వచ్చిన వాళ్ళ ముఖం అంతా తెల్లగా అయిపోతుంది. సో ఇది తనకు మాత్రమే తెలుసు, డైరెక్టర్ గారికి కూడా తెలియదు. తను వచ్చి అలాగ క్రాస్ అయ్యి వెళ్ళినప్పుడు ఆయన మీద చేద్దామని అది ఓపెన్ చేస్తే ఆయన వెనకాల వచ్చిన వాళ్ళు ముఖం మొత్తం అయిపోతుంది. సో డైరెక్టర్ గారు కట్ చెప్తామా నవ్వుతామా అనేసి ఆయన నవ్వేసాడు. సార్ சொல்லிருந்தீங்கன்னா இன்னொரு క్లోజ్అప్ అంటే ముందే చెప్పుంటే ఇంకొంచెం క్లోజ్ వచ్చుంటామే అని. న్యాచురల్గా ఎలా వస్తుందో అలా వదిలేయండి అన్నాడు. సూపర్ సార్. సార్ తెలుగులో వీళ్ళతో చేయాలి, చిరంజీవి గారా, బాలకృష్ణ గారా, లేకపోతే పర్టికులర్గా ఉన్నారు ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, మంచి హీరోలు ఉన్నారు. అందరితోనే చేయాలి సార్. ఎందుకంటే వీళ్ళ సినిమాలు ఒక్కటి కూడా నేను వచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా? ప్రతి సినిమా ఇక్కడుండి ఆర్టిస్టులు తెలుగు సినిమాలు చూడరేమో, మిగతా ఆర్టిస్టుల సినిమాలో నేనైతే ఒక్క సినిమా వదలను. ఎందుకంటే మాకు సత్యం థియేటర్ అని, మాకు ఏది వచ్చినా పీవీఆర్ సత్యం థియేటర్ ఒక్క షో వదలం. అక్కడికి వెళ్తే పాప్కార్ను మానం, సినిమా చూస్తాం మానం, ఈ 2 100% ఉంటుంది. అన్ని సినిమాలు చూస్తాం. ఓకే. నాకైతే అందరితోనే చేయాలని కసి సార్. రాలే ఎందుకో నా మాతృభాషలో నాకు వస్తే సార్ అవకాశం. ఈ సినిమా బట్ శశివదనే విల్ డెఫినెట్లీ బ్రింగ్. అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు ఆ ఏజ్లో ఆ 30-35 ఇయర్స్లో ఐఎమ్ ఎ వెరీ గుడ్ హార్స్ రైడర్. నేను జిమ్నాస్టిక్ ప్లేయర్. ఇప్పుడు మన శ్రీహరి బాబా నేను కలిసి సమరం సినిమా చేసినప్పుడు ఇద్దరు జిమ్నాస్టిక్స్ చేసాం. అప్పుడు చేసినప్పుడు బాబు నన్ను అప్రిషియేట్ చేశాడు. ఎక్కడ నేర్చుకున్నావు? నేను చెప్పాను పాండ్యన్ మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను. బాగా చేస్తున్నావు, ప్రాక్టీస్ చేస్తూ ఉండు, మిస్ చేసేకు, స్టాప్ చేయకు అనేసి. సో అలా చేస్తూ అయోధ్య రామయ్య మా నాన్నగారి సినిమా చేసినప్పుడు ఒక ట్రక్ ఉంటుంది, ఒక పోలీస్గా ఆయన చేస్తూ వచ్చేటప్పుడు ఈ మధ్యన వచ్చి ట్రక్ని ఓవర్ చేయాలి. అప్పుడు
వెనకాల నుంచి శ్రీహరి బాబాయ్ చెప్పాడు. అది వచ్చినప్పుడు ఒక హ్యాండ్ రోల్ అలా వేసి అటు సైడ్ వెళ్ళిపో శ్రీ అన్నాడు. సరే బాబా వెళ్ళిపోతాను. అలా వస్తాం వచ్చాను, టేక్ ఆఫ్ చేశాను, బండి మీద పడ్డాను, అటు సైడ్ వెళ్ళిపోయాడు. సో అది వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ పట్టుకున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ ఆ మార్కెట్ ఫైట్లో వచ్చి పట్టుకుని అయితే ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు. అవును బాబా చేస్తూనే ఉన్నావు. గుడ్ గుడ్. ఈజ్ నో మోర్. అది ఐఎమ్ మిస్సింగ్ మంచి మంచి పర్సన్ సార్ శ్రీహరి గారు. సార్ తెలుగులో ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలు రెగ్యులర్గా అన్నీ చూస్తున్నారు, బాగా నచ్చిన సినిమా ఇది? బాగా నచ్చింది నేను ఒక సినిమా పిచ్చోడిని. నాకు ఇది మిగతా వాళ్ళకి నచ్చలేదు అని చెప్పిన సినిమాలు కూడా నాకు నచ్చుద్ది. సో ఐ డోంట్ సీ ఫిల్మ్స్ ఇన్ దట్ వే. నాకు దాంట్లో ఉన్న ఆర్టిస్టులను చూస్తాను, వాళ్ళు చేసింది చూస్తాను, కామెడీని లైక్ చేస్తాను, ఫైట్స్లో ఏం డిఫరెన్స్గా చేశారని చూస్తాను. ఆర్టిస్టులు మాత్రం కాకుండా వెనకాల ఉన్న టెక్నీషియన్స్ కొత్తగా ఏమేమి తీసుకొచ్చారు అవన్నీ. కొన్ని సినిమా ఆడలేదు కాబట్టి చాలామంది టెక్నీషియన్స్ తీసుకొచ్చిన ప్రయత్నం తెలియకుండానే మిస్ అయిపోతుంది. అవన్నీ నోట్ చేసుకుంటూనే ఉంటాం. నాకు సార్ గతంలో మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ అంటే మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ అంటే వాళ్ళు బాగా రాసినట్టు రైటింగ్ బాగుంటుంది. తమిళ్ వచ్చేటప్పటికి రెస్ట్రిక్ మూవీస్ బాధేస్తారు తమిళ్. ఇక తెలుగు వచ్చేటప్పటికి ఫాంటసీ కానీ కామెడీ కానీ సూపర్ న్యాచురల్ కానీ ఈ ట్రెండ్ ఇట్లా ఉంటుంది. బాలీవుడ్ వెళ్ళేటప్పటికి మంచి రామ్ కామ్స్ తెస్తారు ఈ టైపు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. తమిళ్ పాన్ ఇండియా సినిమాలు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు సినిమాలు చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాహుబలి దగ్గర నుంచి పుష్ప దగ్గర నుంచి ఎలా చూసుకుంటే? మనమే దాన్ని స్టార్ట్ చేసాము. పాన్ ఇండియాని బాగా ఎలివేట్ చేసి 500 crores క్రాస్ చేసి దీనికి వెళ్తాం జరిగింది వచ్చేసి మన తెలుగు సినిమాల్లోంచే. సో రాజమౌళి గారికి ఫస్ట్ దండం పెట్టాలి. అంతకన్నా వేరే ఏమి చెప్పడానికి లేదు. అండ్ ఇప్పుడు కాంతారా ఇస్ డూయింగ్ ప్రిటీ వెల్. యాక్చువల్గా ఫస్ట్ సినిమా కాంతారా వచ్చి 16 crores చేశారు. అది ఆల్మోస్ట్ 400. ఇప్పుడు చేసింది వచ్చేసి 125. మనకి 125లో ఇప్పుడు అలాంటి సినిమా చేయగలమా అన్నది నాకు తెలియలే. కానీ వాళ్ళకి ఎలాగా అది కుదిరింది అలా చేస్తామంటే హీరో రెమ్యునరేషన్ అనేది ఓన్లీ ఒక అడ్వాన్స్తో మిగిలిపోతుంది. సో ఆ ఫిల్మ్ ఫినిష్ అయిన తర్వాత ఏదో పర్సంటేజ్ షేర్ బేసిస్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి అది కుదిరింది. ఐ డోంట్ నో ఒకవేళ అలాంటి భారీ ఎత్తు సినిమాలని దీని తర్వాత ఫ్యూచర్లో అలాంటి స్కీమ్స్ వస్తాయేమో తెలియదు. అలాంటి స్కీమ్స్ వస్తే మాత్రం స్కై ఇస్ ద లిమిట్ అంతే. సార్ తెలుగులో పర్టికులర్గా ఒక పలానా హీరోతో చేయాలన్న హీరో ఎవరు? అందరు హీరోతో చేయాలి. అవును, పలానా అనేది నాకు నేను ఐఎమ్ అన్ ఆర్డ్ అండ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సేమ్ అయిపోయారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, రవితేజ, చరణ్ గారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ హీరోస్. మంచి స్క్రిప్ట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జే సూర్య అని పిలిచి నాని ఇచ్చారు. అలాగా వేరే ఏదన్నా ఒక క్యారెక్టర్ అది కామెడీ బేస్డ్ అవ్వచ్చు, వేరే ఏదన్నా అవ్వచ్చు. నాకు ఒకవేళ బికాస్ నానిది వచ్చేసి చాలా న్యాచురల్ పర్ఫార్మర్, లైవ్గా ఉంటుంది. ఆయనతో చేసినప్పుడు నాకు చాలా ఈజీగా ఉంటుందండి. నాకు ఒక కనెక్షన్ అంతే. అది ఎప్పుడు జరుగుద్ది అన్నది తెలియదు. అలాగా చాలామంది హీరోస్తో చెయ్యాలి అన్నది నా కోరిక. బట్ మిగతా వాళ్ళందరితోనూ చెయ్యాలన్న దానికన్నా ఐఎమ్ అ ఫ్యాన్ టు నాగ్ సార్. నేను ఆయనతో పాటు స్నేహం అంటే ఇదేరా నేను సోలో వెళ్ళను. ఆ సినిమాకి నేనే వెళ్ళను. వెంకటేష్ గారితో కమల్ హాసన్ గారి సినిమా వెంకటేష్ గారితో చేశాను. నాలో ఉన్న కామెడీని బయటికి తీసుకొచ్చి దానికి ఎక్కడైనా అవకాశం దొరికితే వెంటనే దూరిపోతాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. బట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఫాదర్ రాగానే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఫోన్ వస్తాం. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ హ్యావ్ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ కాల్స్
హీరోయిన్ ఫాదర్ చేస్తారా అని. ఐ సెడ్ ఓకే, నేను చేస్తాను సార్. సూపర్ సార్. 10వ తారీఖు తర్వాత మీ ఫోన్ బిజీ అయిపోద్ది, బిజీ అవ్వాలని గట్టిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే చాలా విషయాలు మాకంటే కొన్ని చూస్తుంటాం, తమిళ సినిమాలు చూస్తూ ఉంటాం, కాకపోతే అక్కడే ఉన్నారు మీరు మా తెలుగు వాళ్ళు కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ సార్. తెలుగులో మీరు బిజీ అవ్వాలి, తమిళ్లో బిజీ, బట్ తెలుగులో ఇంకా బిజీ అవ్వాలని యాజ్ ఏ తెలుగుగా మేము కోరుకుంటున్నాం. అలాగే కాంచనా 4 అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏంటి సార్, పూజా హెగ్డే కూడా దెయ్యమేనా? కాదా, అందమైన దెయ్యం అది. ఐ కెనాట్ రివీల్ ఎనీథింగ్ అబౌట్ కాంచనా 4, ఎందుకంటే మాస్టర్ గారు చెప్పి మరీ పంపించారు. ఏమీ మాట్లాడుకో కాంచనా 4 గురించి. నువ్వు పొద్దున్న 5 గంటల వరకు కాంచనాలో షూటింగ్లో ఉన్నావు అని మాత్రం చెప్పు, వేరే ఏమి కాంచనా గురించి చెప్పుకో అన్నారు. పూజా హెగ్డే గురించి చెప్పొద్దన్నారు. చాలా మంది ఉన్నారు దాంట్లో. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.